తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు బిషప్లు సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో కృషితో తండ్రి ఈ వేదికని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి, ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవకులే, సేవకురాలే. వాళ్ళు ఏదో పనిలో ఉండి ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, ఆత్మికంగా వాక్యపరంగా మేము బలపరచబడాలి అని ఎంతో సాత్వికంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. తండ్రి, మీరైతే అందరినీ తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా తృప్తిపరుస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని ఈ సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయటపరుస్తారని నమ్ముచు ఈ వినపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము, అది మరి గుర్తు చేసి ముందుకు వెళ్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే గొప్ప పరిచర్య ఏంటంటే ఆయనని ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతామనంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగే ముందుకు వెళ్తాను. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారా? ఉండవు సార్. ఉండరు. అలాగే ఏమన్నా పాపులు ఉంటారా రక్షించుటకు, సువార్త బోధించుటకు? లేకపోతే లేదు అందరు సార్, పరిశుద్ధులేనా? అందరు పరిశుద్ధులే అందరు ఉంటారు సార్. పరిశుద్ధులే. సో ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. అయితే 119వ కీర్తన 18వ వచనము పాస్టర్ మనోహర్ గారు కూడా చదివినిపిస్తారు. 119వ కీర్తన 18వ వచనం, దాన్ని మనం ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. 119, 18వ వచనం. అన్మ్యూట్ చేసుకోండి పాస్టర్ మనోహర్ గారు. సార్ నేను చదవచ్చు. 119వ కీర్తన 18వ వచనము. ఓకే. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులని తెరువు. ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తానండి. ఏ పనన్నా మరి మరి చేస్తే కొంచెము బోరు కొడుతుంది. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలి. ఏమనంటే, ఎవరికన్నా ఆత్మిక విషయాల్లో సందేహం వస్తే తప్పు కాదు. సందేహం వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలో అది లేఖనం మనకు సెలవిస్తుంది. ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారే ఒక టైటిల్ ఇచ్చారు. మనుషుల్లో ఆ స్త్రీలో పుట్టిన వాళ్ళలో ఈయనకంట మించిన వ్యక్తి వేరే ఎవరూ లేరు అని. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? చెప్పండి. స్త్రీలో యోహాను పుట్టిన గురించి వాళ్ళలో సార్. బాప్తిస్మ ఈయనకి ఇచ్చే మించిన యోహాను. వ్యక్తి ఎవరు లేరు అని అంటే ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? బాప్తిస్మ ఇచ్చే యోహాను సార్. బాప్తిసం ఇచ్చే యోహాన్. ఆయన కూడా చెరలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒక సందేహం వచ్చింది. యేసువేనా మెస్సయ్య? అరే మెస్సయ్య అంటే మరి నన్ను ఎందుకు ఈ చెర నుంచి విడిపించట్లేదు అనే డౌట్ వచ్చింది. డౌట్ రావటం తప్పు కాదు. డౌట్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలో అది మనకు తెలిసి ఉండాలి. ఆయన చెరలో ఉన్నాడు. ఆయన శిష్యులని యేసు దగ్గరే పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ఇచ్చిన జవాబు, వెళ్ళి బాప్తిజం ఇచ్చే యోహాన్కి ఇది చెప్పండి, అద్భుతాలు జరుగుతున్నాయి, సువార్త పేదల మధ్యన ప్రకటింపబడుతున్నది, ఇంకా నన్ను చివరి గడియ వరకు మీరు విశ్వసించాలి అనే మాట బాప్తిజం ఇచ్చే యోహాన్ని ఎంత బలపరిచింది అని అంటే, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను, మనకెవరికి కూడా రోడ్ యాక్సిడెంట్స్ జరగకూడదు. కానీ ఎప్పుడన్నా రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే, మనం పడి ఉంటే అక్కడ ఉన్న రోడ్ సైడ్ వాళ్ళు మన ఐడెంటిటీ కార్డ్ అన్నా ఆధార్ కార్డ్ అన్నా చూసి వెంటనే ఎవరికి కబురు చేస్తారమ్మా?
అడుగుతున్నా మిమ్మల్ని. మనకేమైనా యాక్సిడెంట్ అవుతే ఎవరికి ఫోన్ అంబులెన్స్ చేసి కి సార్, చెప్తారు? అంబులెన్స్ కి సార్, 108 అంబులెన్స్ లేకపోతే మన ఇంటి వాళ్ళక ఫస్ట్? ఇంటి ఇంటి వాళ్ళ. వాళ్ళకి చేస్తారు సార్, తర్వాత 108 చేస్తారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎవరు థ్యాంక్ మనకి యూ సార్. చాలా సమీపంగా ఉన్నారో వాళ్ళకి చెప్తారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనకి చాలా సమీపస్తులో వాళ్ళకి చెప్తారు. సో అలాగే బాప్తిజం ఇచ్చే యోహాన్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు బాప్తిజం ఇచ్చే యోహాన్ వేరే బంధువుల దగ్గర వెళ్ళి చెప్పలేదు, కానీ యేసు దగ్గరే వచ్చి చెప్పారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బాప్తిజం ఇచ్చే యోహాన్ జీవితంలో యేసుకి మించిన వ్యక్తి వేరే ఎవరు లేరు అని శిష్యులు గ్రహించారు. కాబట్టి బాప్తిజం ఇచ్చే యోహాన్ శిష్యులు ఎక్కడ వెళ్ళారు? బాప్తిజం ఇచ్చే యోహాన్ చనిపోయిన తర్వాత ఎవరి దగ్గర వెళ్ళి చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే. అంటే ఆయన మనసులో సందేహం ఉండింది, కానీ ఆ సందేహంని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందేహంని తీసివేసేశారు. దాని తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాన్ జీవితంలో యేసు తప్పితే వేరే ఎవరు కూడా ముఖ్యమైన వ్యక్తి లేరు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఒక సేవకుడు చాలా యథార్థంగా ఒకసారి దేవునితో ఆయన సందేహం పంచుకున్నాడు. ఏమనంటే, ప్రభువా నీ దేవదూతలు రోజు హల్లెలూయాలు ప్రైజ్ ది లార్డ్లు పాటలు పాడి నిన్ను ఆరాధిస్తూనే ఉంటాయి, ఆ దేవదూతలకి బోర్ కొట్టదా అనే సందేహం ఆయన మనసులో వచ్చింది. ఏదన్నా మనము మరీ చేస్తే బోర్ కొట్టడానికి అవకాశం ఉంది. సో ఆ సందేహము ఆయన దేవునితోనే పంచుకున్నాడు. ఆ సేవకుడు చాలా యథార్థవంతుడు. అయితే ఆ దేవునికి ఏం కోపం రాలేదు. ఆ సేవకుడిని ఆయన గార్డెన్కి తీసుకొని వెళ్ళాడు. దేవుడు చూయించాడు అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా. ఈ చెట్లన్నీ కూడా జీవప్రాణులై ఎలాగున్నాయో నీకు తెలుసా అని అడిగాడు. లేదు ప్రభువా, నేను బాటనిస్ట్ని కాదు, నాకు ఈ రహస్యాలన్నీ కూడా తెలియదు అని అన్నాడు. అయితే సరే, ఈ చెట్ల గురించి నీకు తెలియదు, సరే నీ శరీరం గురించే కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. అన్ని అవయవాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు జీవప్రాణి అయి ఉన్నావు. అన్ని కూడా ఎలాగ పనిచేస్తున్నాయి నీకు తెలుసా అని దేవుడు అడిగారు. అప్పుడు ప్రభా, నేను డాక్టర్ని కాదు ప్రభువా, ఇప్పుడు కూడా డాక్టర్లకు కూడా అన్ని రహస్యాలు తెలియదు ప్రభువా అని యథార్థంగా ఆ సేవకుడు ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు అందరికీ సెన్స్ ఆఫ్ డిస్కవరీ అనేది ఇచ్చున్నాడు. సెన్స్ ఆఫ్ డిస్కవరీ అని అంటే ఏదన్నా కొత్తది మనం తెలుసుకున్నప్పుడు ఒక ఉత్సాహం కలుగుతుంది. మీకు అందరు కూడా స్కూల్ డేస్లో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వెయిట్లెస్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వాటర్ అనేది మీరు చదివి ఉండొచ్చు. 10 కేజీల బరువు నీళ్ళలో పెట్టి బకెట్ లోపల పెట్టండి, అది 10 కేజీల బరువుగా మీకు అనిపించదు. ఇట్స్ అ సీక్రెట్. అపారెంట్ వెయిట్లెస్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వాటర్ అనే రహస్యం కనుక్కున్న సైంటిస్ట్ పేరు ఆర్కిమిడిస్. అది ఆయన ఎప్పుడు కనుక్కున్నాడంటే ఆయన స్నానం చేసే సమయంలో. ఇంకా చరిత్ర ఏం చెప్తుందంటే ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంతో దిగంబరిగా వీధుల్లో పరిగెత్తుతూ యురేకా యురేకా అని అరుస్తూ రాజభవనంకి పరిగెత్తాడంట, రాజుతో నేను ఈ రహస్యం పంచుకోవాలని. సో దేవుడు అందరి మనసులో సెన్స్ ఆఫ్ డిస్కవరీ అనేది పెట్టి ఉన్నాడు. సో ఆ సేవకునికి సందేహం వచ్చినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, బాబు నీ గార్డెన్లో ఉన్న చెట్లు ఎలా పనిచేస్తున్నాయో నీకు తెలియదు, నీ శరీరంలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో నీకు తెలియదు, నా విశాలమైన సృష్టిలో నేను అనేక రహస్యాలను దాచిపెట్టాను, ప్రతిదినం ఒక రహస్యం నేను దేవదూతలకి బయలుపరుస్తాను, ఉత్సాహంతో హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్తాయి అని అన్నాడంట. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. సో అందుకే కీర్తనకారుడు ఏమని కోరుకుంటున్నాడంటే, ఆశ్చర్యమైన సంగతులు నీ లేఖనంలో చూచినట్లు కన్నులను తెరువు. మనమందరం కూడా ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా నడుచుకుంటున్నాం. సేమ్ వాక్య భాగం మనము ఒక 5 దినముల తర్వాత చదివితే ఇంకొక కోణం నుంచి దేవుడు ఒక సత్యం మనకి బయలుపరుస్తాడు. ఇది నా అనుభవం, మీ అనుభవం కూడా. మరి మన మనసులో ఒక ఉత్సాహం కలుగుతుంది. ప్రభా, ఇది ఎన్నోసార్లు నేను చదివాను కదా ఈ వాక్య భాగం, కానీ ఈ కోణం నుంచి నేను చూడలేదు కదా ప్రభా. ఓ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని మనం అంటుంటాం. సో మన దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న గుణంలేంటి? ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు, ఆయనంత జ్ఞాని ఎవరు లేరు. నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుండే ఒక ఓమ్ని ఏంటంటే, ఈజ్ అ ఓమ్ని సైకాట్రిస్ట్. దేవుడు అనగానే వెంటనే మనం కొన్ని ఓమ్నీలు వాడతాం. ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తి దేవుడు.
ఓమ్నీ ప్రెజెంట్ అంటే అన్ని చోటల్లో ఉన్న దేవుడు. ఓమ్నిషెంట్ అంటే అన్ని చూచుచున్న దేవుడు. ఆయన దగ్గర ఏది దాచిపెట్టడానికి లేదు, అన్నీ ఆయనకు తెలుసు. అలాగే ఆయన ఓమ్ని సైకాట్రిస్ట్ అంటే మానసికంగా కూడా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మానసికంగా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఏ పని అన్న అప్పచెప్తే మానసికంగా మనల్ని సిద్ధపరిచి ఆ పని అప్పచెప్పే దేవుడై ఉన్నాడు. సో నేను కొన్ని ఆర్స్ వాడుతున్నాను కొన్ని వారాలుగా. చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు చూడండి. నేను వాడే సబ్హెడింగ్స్ ఆల్రెడీ మనం చూసాము. జస్ట్ స్పీడ్గా నేను రీక్యాప్ చేసేసి ముందుకు వెళ్తున్నాను. మొదటిగా రివర్. ఏ సమయంలో దేవుడు ఇజ్రాయేలీలు యోర్దాన్ నది దాటటము నియమించాడు అని మనం చూస్తే యోర్దాన్ నది పొర్లే టైంలో అంట. ఎందుకంటే ఆ తరం ఏది కానాన్ దేశంని స్వాధీనపరచుకోవడానికి వెళ్తుందో అది ఎర్ర సముద్రం పాయలవుట చూడలేదు. సో పొర్లే టైమే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ముందు పెద్ద సవాల్ ఉంది. 31 రాజ్యంలని కానాన్ దేశంలో వాళ్ళు ఓడగొట్టాలి. దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంది అనేది వాళ్ళు నమ్మాలి. ఆ నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్ళి యుద్ధం చేయాలి. వాళ్ళని విశ్వాసంలో బలపరచుటకు దేవుడు ఏ సమయం ఎన్నుకున్నాడు? వాళ్ళు యోర్దాన్ దాటే సమయము ఏమై ఉన్నది మనం చూసామండి. యోర్దాన్ నది పొర్లే టైంలో దేవుడే వాళ్ళని యోర్దాన్ నది దాటిపించాడని. దాని వలన కానాన్ దేశంలో ఉన్న వేరే రాజుల మనస్సులో భయం పుట్టిందంట. అంటే యుద్ధం కూడా ప్రారంభం కాలేదు, వాళ్ళు యుద్ధం ఆల్రెడీ ఓడిపోయారంట. అది కూడా నేను ఇంకొకసారి చదివిస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ ఉన్నారు కాబట్టి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివించండి మనోహర్ పాస్టర్ గారు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యుద్ధం కూడా ఇంకా ప్రారంభం కాలేదు కానాన్ దేశంలో. కానానీలు ఎప్పుడు విన్నారో యోర్దాన్ నదిని దేవుడు పాయలు చేశాడు, పొర్లే యోర్దాన్ నదిని పాయలు చేసి ఇజ్రాయేలీలను దాటిపించాడు అని ఎప్పుడు విన్నారో ఆ రాజులు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏమైంది ఒకసారి చూద్దామా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయిను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. This is a case of winning the battle without firing a single bullet. Hallelujah, praise the Lord. ఒక్క బాణం కూడా వాళ్ళు విసిరేయలేదు. యుద్ధం ఆల్రెడీ మానసికంగా గెలిచిపోయారు. చూడండి, మన ఓమ్ని సైకాట్రిస్ట్ చేసిన గొప్ప అద్భుతం. అలాగే మనం రేవన్స్ అనే నెక్స్ట్ 6 కూడా మనం ధ్యానించాము. దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయాలి. ఎలియా ప్రవక్తని జారెఫేత్ గ్రామంలో దాచిపెట్టి ఆయనను పోషించి అక్కడ అద్భుతాలు చేయించాలి. ఎందుకంటే జారెఫేత్ గ్రామము సీదోన్ రాజ్యం మధ్యలో ఉంది. ఆ సీదోన్ రాజ్యంకి చెందిన భయంకరమైన విగ్రహారాధికురాలు, దుష్టురాలు జెజెబేల్ రాణి ఎలియా ప్రవక్తని అన్ని చోటల్లో వెతుకుతుంది. ఆయనను కనిపెట్టి ఎక్కడున్నాడు అని ఎతికి పట్టి ఆయనను చంపాలని ప్రయత్నించే సమయంలో దేవుడు జారెఫేత్ గ్రామం అంటే ఏ దేశంకి ఆ జెజెబెల్ రాణి మా రాజకుమార్తె అయి ఉండిందో ఆ దేశంలోనే ఎలియా ప్రవక్తని దాచిపెట్టి పోషించి అక్కడ కూడా అద్భుతాలు చేయించాడు. అంటే ఆ జారెఫేత్ గ్రామం ఎక్కడుంది మ్యాప్ కూడా చూపిస్తున్నారు చూడండి మన చందు బ్రదర్. కరెక్ట్గా సీదోన్ మధ్యలో ఉంటుంది. అయితే కానీ ఆ జారెఫేత్ గ్రామం లో ఉన్న ఆ అన్యురాలి ఇంటికి ఒక ఆర్థడాక్స్ జూ వెళ్ళాలి అని అంటే ఆయనను మానసికంగా దేవుడు సిద్ధపరచాలి. లేకపోతే నువ్వు అన్యురాలి ఇంటికి వెళ్ళు, అక్కడ నువ్వు పోషింపబడతావు అని అంటే ఆయన మనసులో ఎంతో అభ్యంతరం ఉంటుంది. అందుకే కెరీతు వాగు దగ్గర దేవుడు పావురాలను వాడి ఆయనను పోషించలేదు, కానీ కాకులను వాడి, అపవిత్రమైన కాకులను వాడి పోషించి మానసికంగా సిద్ధపరిచి జారెఫేత్ గ్రామంకి తీసుకొని వెళ్ళి జెజెబెల్ రాణి సేవకుడిని పెట్టి పోషించి అక్కడ అద్భుతాలు చేయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదంతా కూడా మనం చూసాము. దాని తర్వాత వి కేమ్ టు రిలాక్స్. అంటే దేవుడు ఎందుకు సింహాసనం దర్శనం చూయించాడు యోహాన్కి. ఆయన శ్రమతో కూడిన భయంకరమైన దర్శనములు ప్రకటన గ్రంథంలో చూసే ముందు ఎందుకు సింహాసనం దర్శనం దేవుడు చూయించాడు అనేది కూడా నేను మీతో పంచుకున్నానండి. దాని తర్వాత ఎలాగా దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనశ్శాంతిని
మన హృదయం చుట్టూ పెడతాడో, అది ఆ మనశ్శాంతి ఎలాగా ఒక కాపుదలగా ఉంటుందో, ఒక కోటగా ఉంటుందో, అదంతా కూడా మనము పోయిన వారము చూసాం. ఈ దినము నేను మీ ముందు తీసుకొని వచ్చేది ఏంటంటే రియాలిటీ. ఇది సేవకులంగా మనం అర్థం చేసుకునే ఒక ప్రాముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే ప్రజలకి నచ్చింది మనం చెప్పుటకు దేవుడు మనల్ని పిలవలేదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? దేని కొరకు దేవుడు సేవకాయనని పిలిచాడంట. గలితీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. దాని తర్వాత నేను మన యాక్చువల్ బాధ్యత ఏంటో మనము మన మందతో మనము పంచుకోవాలి. ఏ క్రైస్తవుల మధ్యన మనల్ని దేవుడు నించోబెట్టి సేవ చేపిస్తున్నాడో అక్కడ మనము ఈ మనస్తత్వం కలిగి మనం సేవ చేయాలి. ఒకసారి చదవండి మనోహర్ గారు. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 10వ వచనం. 10వ వచనం. సారీ. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రజలకి ఒక బోధ చేస్తే చాలా నచ్చుతుంది. అదేంటంటే మీరు క్రైస్తవులు అవ్వండి, దీవెనలే దీవెనలు, ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, ఆరోగ్యమే ఆరోగ్యము అని బోధ చేస్తే అందరు తప్పట్లు కొడతారు, ఆ సంఘం నిండిపోతుంది. కానీ పౌలు భక్తుడు ఏమని అంటున్నాడు? నేను మనుషుల మెప్పు పొందుటకు సేవకి నేను పిలువబడలేదు, దేవుణ్ణి సంతోషపరచుటకు నేను సేవకు పిలువబడాను. అయితే పౌలు అన్న బర్నబా అన్న వాళ్ళ ఆత్మిక దండయాత్రలో కొత్తగా రక్షణ పొందిన క్రైస్తవులతో ఉన్నట్టు సత్యం పలికేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు నేను వాడే ఏంటంటే రియాలిటీ. రియాలిటీ అంటే ఉన్నట్టు సత్యం. అంటే వాళ్ళని మానసికంగా క్రైస్తవ జీవితం ప్రారంభంలోనే వాళ్ళని ఎలాగా సిద్ధపరిచేవారు అనేది మనం ఒకసారి చూద్దాం. చందు బ్రదర్ ఆ స్లైడ్ కూడా మనం చూద్దాము. మనోహర్ పాస్టర్ గారు మనకి అపోస్తల కార్యం 14వ అధ్యాయము 22-23 వచనాలు చదివి వినిపిస్తారు. శిష్యులను దృఢపరిచి క్రైస్తవుని ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎన్ని బాణాలు వచ్చి పడుతున్నాయి చూడండి ఆయన దారిలో. ఓకే. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 4 సంఘాలని వాళ్ళ మొదటి సువార్త దండయాత్రలో స్థాపిస్తున్నారు పౌలు బర్నబా. ఆ 4 సంఘాలు ఏ పట్టణాల్లో అని అంటే లిస్ట్రా, డర్బీ, ఇకోనియం, ఆంతియోక్. ఈ ఆంతియోకు వేరు, సిరియా దేశంలో ఉన్న ఆంతియోకు వేరు. సిరియా దేశంలో ఉన్న ఆంతియోకు సంఘం చేత వీళ్ళు పంపబడారు. కానీ టర్కీ దేశంలో ఉన్న ఇంకొక ఆంతియోకులో వాళ్ళు సంఘం కూడా స్థాపించారు. 4 పట్టణాల్లో కొత్త క్రైస్తవుల ముందు వాళ్ళు నించొని పరిశుద్ధాత్మ చేత ఇప్పుడు వేరే ప్రాంతంకి నడిపింపబడుతున్నారు. వెళ్ళే ముందు వాళ్ళ కొరకు పెద్దలను ఏర్పరిచారు, అంటే కాపర్లను ఏర్పరిచారు. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎక్కడ ఒక సువార్థికుని పని సమాప్తం అవుతుందో ఒక కాపరి పని ప్రారంభమవుతుంది. అందుకే సువార్థికుడు కాపరిని చిన్నచూపు చూచుటకు వీల్లేదు, అలాగే కాపరి సువార్థికుని చిన్నచూపు చూచుటకు వీల్లేదు. అయితే వాళ్ళ కొరకు కాపర్లను ఏర్పరిచి ఈ ఆత్మలని ఆ కాపర్లకు అప్పజెప్పి వాళ్ళు బోధించే కొత్త క్రైస్తవుల మధ్యన సందేశం. అనేక శ్రమలు ద్వారా మీరు ప్రయాణమై పరలోకం చేరుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీవెనలే దీవెనలండి, ఆరోగ్యమే ఆరోగ్యము, మేల్లే మేలు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుదాము. ఎంత యథార్థతతో చేసిన పరిచర్య, మానసికంగా కొత్త క్రైస్తవులని సిద్ధపరిచే పరిచర్య. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఎవడును కదిలింపబడకుండానట్లు ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు
మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే ముందుగా జరిగినది. చెప్పితిమి కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదవండి బ్రదర్. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఇటువంటి సందేశం వింటారో, యేసుని వెంబడించే సమయంలో శ్రమలు వచ్చినప్పుడు మానసికంగా సిద్ధపరచబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనకాల అడుగు వేయరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ప్రతి సేవకుని ముందు ఉన్న సవాల్ ఏంటంటే, నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను. హీ క్యాన్ ప్రీచ్ గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆర్ హీ క్యాన్ ప్రీచ్ గాస్పెల్ ఆఫ్ అడ్వర్సిటీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని అంటే దీవెనలే దీవెనలు, సుఖాలే సుఖాలు, ఆరోగ్యమే ఆరోగ్యం. కానీ గాస్పెల్ ఆఫ్ అడ్వర్సిటీ ఏం చెప్తుంది అని అంటే, అవును శ్రమలు వస్తాయి, కానీ యేసు మీతో పాటు ఉంటాడు, ఆయన విడువడు ఎడబాయడు, శ్రమలు తట్టుకునేటకు శక్తి ప్రసాదిస్తాడు, ఆ శ్రమల చేత మిమ్మల్ని యేసు రూపంలో మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకు పరమ తండ్రి యేసు లాంటి వ్యక్తులతో పరలోకంని నింపాలని కోరుకుంటున్నాడు? ఎందుకు యేసు రూపంలో మనల్ని మారుస్తున్నాడు? కొన్ని రహస్యాలు పరలోకంకి వెళ్ళిన తర్వాతనే దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. సాతానుడు మొదటి దినం నుంచి చెడ్డవాడు కాదండి. ఓకే, గర్వం చేత పడిపోయాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను మనోహర్ పాస్టర్ గారితో. ఎజెకియల్ గ్రంథము 28వ అధ్యాయం 14-15 చదవండి బ్రదర్. ఎజెకియల్ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచనాలు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయము, ఎజెకియల్ గ్రంథం 28, 14, 15. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. పాపం కనపడే వరకు నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. కానీ ఏ పాపము? ఎటువంటి పాపము? ఇషయా గ్రంథంకి మనం రావాలి. 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. ఇషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చొందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని. ఏ పాపం వలన సాతానుడు పడిపోయాడు అని అంటే గర్వం చేత పడిపోయాడు. కానీ మొదటి దినం నుంచి ఆయన చెడ్డవాడు కాదు. సో ఎందుకు యేసు లాంటి వ్యక్తులతో తండ్రి పరలోకంని నింపాలని కోరుకుంటున్నాడు అని అంటే, యేసు రూపంలో మార్చబడే ప్రతి క్రైస్తవుడు యేసు గుణం కలిగి, యేసు స్వభావం కలిగి, ఎప్పుడు సాత్వికుడై లోబడి తండ్రి సన్నిధిలో ఆయనని సమర్పించుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎలాగొస్తుందండి యేసు గుణంలో? యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి సహనము, యేసు లాంటి ఓర్పు, యేసు లాంటి ఆశానికరం ఎలాగొస్తుంది? మార్కెట్లో మనం కొనుక్కోవచ్చా ఆ గుణంలని? అరే, మార్కెట్లో ఆ గుణంలో అమ్ముడుపోతే అందరం లైన్ కట్టి కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి కొంటాం కావచ్చు. అంబానీ గారు మొదట్లో లైన్లో నించొని ఉంటారు. ఆర్ బైబిల్ కాలేజ్కి వెళ్తే ఈ గుణంలో వచ్చేస్తాయా? ఎంత సులభం బైబిల్ కాలేజ్కి వెళ్తే ఇవన్నీ కూడా మనకు దొరికిపోతాయి. ఒకటే ప్రైజ్ ద లార్డ్, ఒకటే ఒక మార్గం, నమ్మకంగా సిలువ మోయాలి పరిశుద్ధాత్మ శక్తి చేత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు టర్కీ దేశంలో ఉన్న 7 సంఘాలతో పలికిన మాటలు. అక్కడ ఉన్న 7 సంఘాలు ఏంటి మనకందరికీ తెలుసు. మొదటి సంఘం ఎఫీసీ సంఘం, దాని తర్వాత స్మిర్నా, దాని తర్వాత పెర్గమాం తర్వాత త్యూతిరా తర్వాత సార్దిస్ తర్వాత ఫిలడెల్ఫియా తర్వాత లౌదిక. ఈ 7 సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు మనం గమనిస్తే
వేరే వేరే మాటలుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లాంటి సమస్య ఉంది. వివిధ సమస్యలకి వాళ్ళు గురి అవుతున్నారు. వివిధ పొరపాట్లు కూడా ఆ సంఘాల్లో ఉన్నాయి. కానీ ఒక సామాన్యమైన మాట ప్రభువారు మరీ మరీ ఏది వాడుతున్నారు అనేది మనం చూస్తే, చందు బ్రదర్ ఒకసారి అది చూద్దామా ఆ స్లైడ్. సామాన్యమైన మాట, వాట్ ఈస్ కామన్ విచ్ ఇస్ యూజింగ్ టు ఆల్ ద 7 చర్చెస్ ఏమనంటే జయించువాడు, జయించువాడు, జయించువాడు 7 సార్లు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మీరు వెనకాల వెళ్తున్నారు, ముందు వెళ్ళండి చందు బ్రదర్. ముందు 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 ఇక్కడ చూడండి. ఇదే చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, అలాగే 3వ అధ్యాయం 12వ వచనం, మరి 3వ అధ్యాయం 21వ వచనం. ప్రతిసారి ప్రతి సంఘంతో ప్రభువారు పలికిన ఒక మాట ఏంటంటే జయించువాడు, జయించువాడు, జయించువాడు. జయించువాడు అంటే ఎవడు? ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలుందో అంత ఎత్తైన చోటలో నా ఆలోచనలు ఉన్నాయి అని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించువాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నారు కదా ఒక సందర్భంలో. ఈ వాక్య భాగం కూడా నేను మనోహర్ పాస్టర్ గారితో చదివినిపిస్తున్నాను. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ వచనం చదవండి మనోహర్ గారు. 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించినతో కూడా ఆయన సింహాసనం కూర్చి ఉండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోండనిచ్చేదను. నేను జయించినట్టు జయించిన వాడిని ఆ సింహాసనం పక్కన కూర్చోబెడతానని ప్రభువారు అంటున్నారు. అంటే తండ్రి దృష్టిలో జయించటం అంటే ఏంటి? లేఖనం ప్రకారంగా పరమ తండ్రి కను దృష్టి నుంచి మనం చూడాలి ఆ జయించడం అంటే ఏంటి. ఒకసారి తీయండి లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. ఇది కూడా మనోహర్ పాస్టర్ గారితో నేను చదివిపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని పొంతి పిలాతు విడుదల చేయాలని కోరుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి శత్రులు పెద్ద కేకలు వేస్తున్నారంట. ఒకసారి తీయండి 23వ అధ్యాయం 23వ వచనం లూకా సువార్త. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి దీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. వారి కేకలే గెలిచెను. అరే, సామాజికంగా యేసు ఓడిపోయాను, మరి నేను జయించినట్టు అని అంటున్నాడే. మరి జయించటం అంటే ఏంటి? బహుశా సామాజికంగా మనం ఓడిపోతాం కావచ్చు, అవమానాలకి గురి అవుతాం, అబద్ధాలకి గురి అవుతాం, అన్యాయంకి గురి అవుతాం. కానీ ఎప్పుడు మనం దెబ్బ కొట్టకుండా న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అన్ని అప్పజెప్తామో తండ్రి దృష్టిలో మనం గెలుస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? రియల్గా జయించడం అంటే ఏంటి? బహుశా సామాజికంగా మనం ఓడిపోతాం కావచ్చు. ఇందుకు మీరు పిలువబడితిరి అనే మాట లేఖనంలో మనం చూడొచ్చు. సువార్త బోధించుటకు మీరు పిలువబడితిరి అనే మాట బహుశా నేను లేఖనంలో ఎతుకుతే నాకు కనిపించదు కావచ్చు, కానీ సిలువ మోయుటకు నేను పిలువబడితిని అనే మాట నేను మీకు చూపించవచ్చు. సిలువ మోయటం అంటే ఏంటి? అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, అవమానాలకి గురి అవుట. ఒకసారి చదువుదామా అది కూడా. 1 పేతురు 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనోహర్ పాస్టర్ గారు చదివినిపించండి. ఈ సువార్త, ఈ లేఖనము, ఈ వాక్యము మన సంఘ సభ్యుల మధ్యన మనం పంచుకుంటున్నామా? ఇది మన ముందున్న సవాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమ్మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము, ఘనము? మేలు చేసి చదవండి పాస్టర్ గారు. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. అది కొంచెం సౌండ్ మిస్ అయిపోయింది. మరి 19వ వచనం ఇంకొకసారి చదవండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? పడినప్పుడు మీరు సహించిన ఎడల
అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇంకా యేసు కూడా మీకు మాదిరి అయి ఉన్నాడు. చదవండి పాస్టర్ గారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీనికి మీరు పిలువబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే పౌలు బర్నబా కొత్తగా రక్షణ పొందిన క్రైస్తవులని మానసికంగా సిద్ధపరుస్తున్నారు. తెసలోనిక సంఘం కూడా పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు? మేము అక్కడ ఉన్నప్పుడే మేము చెప్పలేదా మీరు శ్రమలకి గురి అవుతారని? ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసు రూపంలో మనల్ని మార్చాలని తండ్రి కోరుకుంటున్నాడు. నేను 5 సోర్సెస్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. అదంతా కూడా మనకు మొదటి పేతురులో కనిపిస్తుంది. ఈ 5 సోర్సెస్ వలన మనకి శ్రమలు కలుగుతాయి. ఈ 5 గుంపుల చేత మనకి శ్రమలు కలుగుతాయి. మీరు నాకు చెప్పాలి, ఈ 5 గుంపుల్లో ఉన్న సామాన్యమైన విషయం ఏంటో. 2 సామాన్యమైన విషయాలు ఉంటాయి. మొదటిగా రక్షణ పొందని పొరుగువాళ్ళు, వీళ్ళ వలన మనకి శ్రమలు కలుగుతాయి. రెండవది రక్షణ లేని ప్రభుత్వం, దీని వలన మనకి శ్రమలు కలుగుతాయి. మూడవది రక్షణ లేని యజమానులు, వీళ్ళ వలన మనకు శ్రమలు కలుగుతాయి. నాలుగవది రక్షణ లేని ఇంటి వాళ్ళు, వాళ్ళ వలన మనకు శ్రమలు కలుగుతాయి. ఐదవది రక్షణ లేని పాత స్నేహితులు, వాళ్ళ వలన కూడా మనకి శ్రమలు కలుగుతాయి. వాళ్ళు గేలీ చేస్తారు, ఏంటి మాతో పాటు ఎందుకు కూర్చొని బ్రాందీ తాగుతలేవు, మాతో పాటు ఎందుకు సినిమాలకు రావట్లేదు అని వాళ్ళు గేలీ చేస్తారు. ఓకే, ఈ 5 గుంపుల్లో ఉన్న 2 సామాన్యమైన విషయాలు ఏంటి చెప్పండి నాకు. రక్షణ, వాళ్ళకి రక్షణ లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు మన అందుబాటులోనే ఉంటారు. హల్లెలూయా, మన ఇంటి వాళ్ళు సార్, ఇంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు. సిల్వ 1 మైల్ దూరంలో ఉంటే నేను సిల్వ మోయలేను, సిల్వ నా భుజంని తాకాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే 24 గంటలు పరమ తండ్రి ఇదంతా కూడా భరించుటకే పరిశుద్ధాత్మ ఆనందంని మన హృదయంలో పెట్టాడు. అందుకే క్రైస్తవ జీవితంని మనం 2 మాటలతో వర్ణించవచ్చు. అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. ఆర్ యు ఆల్ విత్ మీ? అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. ఒకసారి చదువుదాము దాంతో కూడిన వాక్య భాగం కూడా. మొదటి పేతురు 1 అధ్యాయం 7-8 వచనాలు చదవండి. మొదటి పేతురు 1 అధ్యాయం 7-8. బయట ఒత్తిడి కానీ మనసులో వర్ణించలేని ఆనందం, మనసులో వర్ణించలేని ఆనందం. చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయన చూడకపోయినా ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వర్ణించలేని ఆనందంతో మీరు ఆనందిస్తున్నారు. అంతకీ మీరైతే శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నారు. ఒక బంగారం, ఒక వెండి శ్రమలు అగ్ని ద్వారా వెళ్తే ఎలాగ పరిశుద్ధపరచబడుతుందో అలాగ మీరు వెళ్తున్నారు. బయట శ్రమలే కానీ లోపల వర్ణించలేని ఆనందం ఉంది ఇక్కడ. అందుకే ఈ పిక్చర్ నేను చూపిస్తున్నాను. ఒకసారి చందు బ్రదర్ చూపించండి. ఒక క్రైస్తవుడు సిల్వ మోస్తున్నాడు. ఒక క్రైస్తవుడు, చందు బ్రదర్ ప్లీజ్ షో దట్ పిక్చర్. ఒక క్రైస్తవుడు సిల్వ మోస్తున్నాడు కానీ ఆయన మనసులో జీవజలం పొర్లుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. ఇదంతా కూడా పౌలు, బర్నబా ఆది సంఘంలో ఉన్న సేవకులు ముందే సంఘ సభ్యులకు చెప్పారు. శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడకూడదని, వాళ్ళని దీవెనలే దీవెనలండి, సుఖాలే సుఖాలు ఉంటాయి, మీరు క్రైస్తవులు అవుతాయని బోధించి సిద్ధపరిచి ఉంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ క్రైస్తవులందరూ కూలిపోయేవాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మానసికంగా సిద్ధపరిచారు వాళ్ళని. మనుషుల మెప్పు కొరకు నేను సేవ చేయట్లేదు అని పౌలు భక్తుడు అంటున్నాడు. దేవుని మెప్పు కొరకు నేను సేవ చేస్తున్నాను. ఇంకా
ఈ ఎగ్జాంపుల్ ఇలస్ట్రేట్ చేయడానికి బయట ప్రెషర్, ఇన్సైడ్ ప్రెషర్ రెండు కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంటాయి. బయట ఉన్న సిల్వ మోయటము అది ఇబ్బందితో కూడిన అనుభవము, లోపలున్న పరిశుద్ధాత్మ ఆనందము అది వర్ణించలేని పరలోక ఆనందం. రెండు ఒక్కొక్కటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఒక క్రైస్తవుని జీవితంలో 24 గంటలు జరిగే అద్భుతం ఇది. అయితే జస్ట్ ఇలస్ట్రేట్ చేయడానికి నేను మీకు ఆ పిక్చర్ చూపిస్తున్నాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, స్పేస్కి వెళ్ళే టైంలో అక్కడ ఆక్సిజన్ లేదు, అవునా? అక్కడ ఆక్సిజన్ లేనప్పుడు 2 ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని వెళ్ళొచ్చు కదండి కాస్మోనాట్స్. ఎందుకు స్పేస్ సూట్ వేసుకుంటారు? స్పేస్ సూట్ ఎందుకు వేసుకోవాలి? 2 ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. హిమాలయ ఎక్కే సమయంలో 2 ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకు స్పేస్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ స్పేస్ సూట్ అవసరం? జాగ్రత్త వినండి, మన దేవుడు సర్వజ్ఞాని. ఓకే, మనం అందరం జీవ ప్రాణులై ఉండాలి. మనము జంతువులు ఇంకా చెట్లు అని అంటే మన అట్మాస్ఫియర్లో ఎంత ఆక్సిజన్ ఉంది తెలుసా? 4 quadrillion tons ఆఫ్ ఎయిర్ ఇస్ దేర్. 4 quadrillion tons అంటే 4 పక్కన మీరు 15 zeros పెట్టండి, అంత గాలి అనేది మన అట్మాస్ఫియర్లో ఉంది. ఎందుకంటే మనం బతకాలి, చెట్లు బతకాలి, ఇంకా భూజంతువులు బతకాలి, అంత గాలి పెట్టాడు. సో మచ్ సో ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారో మీ శరీరం మీద పర్ స్క్వేర్ ఇంచ్ 7 kgs ప్రెషర్ ఉంది. ఎంత ఉంది? 7 kgs ప్రెషర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి సూటిగా, ఆ 7 kgs ప్రెషర్ మీరు ఫీల్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? లేదు సార్. లేదు. ఎందుకు? దేవుడు సర్వజ్ఞాని. మీ శరీరంలో బ్లడ్ ప్రెషర్ ని పెట్టాడు. ఆ బ్లడ్ ప్రెషర్ ఏం చేస్తుందంటే ఆ బయట ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఎందుకు ఈ కాస్మోనాట్స్ స్పేస్ సూట్ వేసుకోవాలి? కారణం ఏంటంటే వాళ్ళు అంతరిక్షంకి వెళ్ళినప్పుడు అక్కడ గాలి ఉండదు. గాలి లేనప్పుడు శరీరంలో ఉన్న బ్లడ్ ప్రెషర్ వలన బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అందుకు ఆ స్పేస్ సూట్ లోపల అదే గాలి ప్రెషర్ ఉండేటట్లు గాలి అక్కడ లోపల సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ శరీరం మీద 7 kgs పర్ స్క్వేర్ ఇంచ్ ప్రెషర్ ఉండాలి, లేకపోతే బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. సో క్రైస్తవునిగా నాకు 24 గంటలు పరిశుద్ధాత్మ ఆనందము, జీవజలం నా హృదయంలో ఉండాలి అని అంటే సిల్వ కూడా అవసరం. సిల్వ తీసేయి ప్రభువా, సిల్వ తీసేయి అని అంటే దేవుడు పరిశుద్ధాత్మ ఆనందంని కూడా తీసివేయగలుగుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ప్రభుత్వం 41 సంవత్సరాలు పలికే మాటలు ఇవి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో పౌలు ఇంకా ఆది సంఘము సేవకులు ఎలాగా మానసికంగా క్రైస్తవులను సిద్ధపరిచారు ఇంకా చూడండి. ఇంకేమంటున్నాడు? శ్రమల చేత నేను యేసు రూపంలో మార్చబడుతున్నాను కాబట్టి శ్రమల చేత నేను ఆనందిస్తున్నాను అని మానసికంగా రోమా సంఘంని ఎలాగ బలపరుస్తున్నాడో పౌలు భక్తుడు ఒకసారి మనం చూద్దామా? దీంతో నేను ముగించేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి పాస్టర్ మనోహర్ గారు. నేను దీంతో ముగించేస్తున్నాను. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగచేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆలోచించండి. యేసు రూపంలో నేను మార్చబడుతున్నాను కాబట్టి శ్రమల బట్టి నేను అతిశయిస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను. చిన్నప్పుడు నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, ఇంజెక్షన్ నాకు ఇచ్చినప్పుడు నేను ఏడ్చానమ్మా. మీరు కూడా అందరు ఏడ్చారా? చిన్నప్పుడు ఏడ్చినాం సార్. కానీ ఈ వయసులో మీరు ఏడవరు. ఎందుకు? ఇంజెక్షన్ వలన మీకు మేలేంటో తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇంజెక్షన్ మీకు ఎవరైనా ఇచ్చినా సరే మీరు ఏడవరు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. ఎప్పుడు శ్రమలు మనకి మేలుకరంగా ఉంది అని మనం గ్రహిస్తామో, మానసికంగా సిద్ధపరచబడతామో, శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాము. పౌలు శీల వలె సంఖ్యలతో బంధింపబడి, కొరడా దెబ్బలు తిని, ఇంకా చెరలో వేయబడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మానసికంగా సిద్ధపరచబడకుండా ఉంటే ఒక క్రైస్తవుడు కూలిపోతాడు శ్రమలు వచ్చినప్పుడు. ఆ క్రైస్తవుడు కూలిపోతే ఆయన కాపరిని దేవుడు లెక్కలు అడుగుతాడు. అండర్స్టాండింగ్? సో రియాలిటీ ఉన్నట్టు సుఖాలే సుఖాలండి, దీవెనలండి అని పౌలు, బర్నబా, ఆది సంఘం అపోస్తులు బోధ చేయలేదు. దే డి నాట్ ప్రీచ్ గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
They preached gospel of adversity. Are you all understanding? సో మనము మన సంఘ సభ్యులని ఎలాగా సిద్ధపరుస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు ఉండవు అని చెప్పలేదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు నా కృప నీకు చాలు, నేను నిన్ను బలపరుస్తానని మాత్రం హామీ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా శ్రమల వెనకాల గురి ఏంటంటే మనల్ని బాధ పెట్టాలని కాదు, కానీ యేసు రూపంలో మనల్ని మార్చాలి. పరలోక ఆనందంని మనం అందరము సదాకాలము పొందాలి, ఆనందించాలి, సాతానుడి వలె పడిపోకూడదని పరమ తండ్రి కోరిక. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసి బిషప్ సింగం గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సేవకులు సేవకురాలు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, ఆత్మికంగా వాక్యపరంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.